క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీరందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసును సిలువ వేసింది ఏమిటి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఏమిటి అనే చిన్న అంశం నిమిత్తమే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఏమిటి లేక ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికి ఉండి 3.5 సంవత్సరములు బహిరంగ సువార్త ప్రకటించాడు. 3.5 సంవత్సరములు బహిరంగంగా సువార్త ప్రకటించాడు. ఆయనను వేలాది మంది వెంబడించారు. అనేకులు ఆయన సువార్తను నమ్మి బాప్తిసం పొందారు. కొందరు ద్వేషించి ఆయనను కొట్టి చంపాలని కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి ఆ దినాల్లో, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కదా. అయితే యేసుని సిలువ వేసింది ఏమిటి అంటే ఎవరు అనంటే ఆనాటి యూదులు, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు కదా. మరి వీళ్ళంతా కూడా ఏం చేశారనంటే ఆయన సువార్తను ద్వేషించారు. ఆయనను ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అనేక సందర్భాల్లో ఆయనను శోధించారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన శోధించారు. ఆయన లోకంలో అందరి పాపాల కొరకు మృతి చెంది ఆయన రక్తం ద్వారా లోకంలో ఎవరూ నశించకూడదని, అందరూ రక్షింపబడాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండి ఈ లోకానికి దేవుడు పంపిస్తే ఆయన ఒక్కసారే మృతి చెందాడు. ఈనాడు మనం తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం కావట్లేదు. అర్థం అయ్యే రీతిగా గ్రంథం అంతా తేటతెల్లగా ఉన్నప్పటికీ కూడా, అందుకనే యెషయా గ్రంథం 34:16 సమస్తమును యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుని అంటాడు. యెహోవా గ్రంథమును, ఈ సిలువ గురించి అసలు ఏం చెప్తుంది బైబిల్ అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించిన తర్వాత మేలనేది చేపట్టాల్సిన వస్తుంది. అంతేగాని ఎవరో ఒకళ్ళు తోకపట్టుకుని వెళ్ళటం కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఒక సందర్భంలో నేను నిజమాడినందున నేను మీకు శత్రువునైతేనా అని అంటాడు. నేను నిజమాడినందున, అపోస్తల కార్యాల్లో నేను నిజమాడినందున నేను మీకు శత్రువునైతేనా అంటాడు. నిజం చెప్తే ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం ముక్కుసూటిగా వాళ్ళు ఎవరు ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెగించి చెప్పేశాడు అనమాట. మొహమాటం లేకుండా చెప్పేసేవాడు, మొహమాటం లేకుండా మాట్లాడేవాడు కదా. ఎవరో ఆయనను సిలువ వేసిందంటే యూదులు, ప్రధాన యాజకులు ఆయన ద్వేషించారు. ఆయనను
ద్వేషించారు. లూకాసు వార్త 5వ అధ్యాయము 21వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే 21వ వచనంలో అక్కడ శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? ఎవరిని పట్టుకుని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఆయన మనుషులందరినీ కూడా రక్షించాలని దేవుని ప్రణాళికతో ఆయన ఈ లోకానికి వస్తే, మనుషులను రక్షించడానికే నేను వచ్చానని తెలియజేస్తుంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులను కూడా దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒకడే తప్ప మరి ఎవడును పాపమును క్షమింపగలడని ఆలోచించి కొనసాగిరి. యేసు వారిని ఆలోచనలు ఎరిగి, మీరు హృదయములలో ఏమి ఆలోచిస్తున్నారు? మీ పాపమును క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. మనుష్య కుమారునికి పరలోకమందును భూమి మీద సర్వాధికారం దేవుడు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి అర్జెంటుగా అని అంటున్నాడు వాళ్ళు. అయినప్పటికీ కూడా ముక్కుసూటిగా ఆయన మాట్లాడేవాడు. మాట్లాడుతుంటే యేసుని సిలువ వేసింది ఎవరు అని అంటే ఆనాటి యూదులు, ఆనాటి పరిసయ్యులు, ఆనాటి శాస్త్రులు. ఈనాడు మనం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరలా ప్రతి సంవత్సరం సిలువ వేస్తున్నాం, ప్రతి సంవత్సరం సిలువ వేస్తున్నాం, ప్రతి సంవత్సరం మళ్ళీ పుట్టుకని చేస్తున్నాం. అయితే జాగ్రత్తగా మనం క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా ఒకే దాటి మీదకి రావాల్సిన అవసరం అనేది ఉంది. కానీ అది ఎప్పటికీ జరగదు, జరగనేరదు, జరగబోదు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అయితే ఈ క్రైస్తవులు అనబడిన వారు ఎందుకు కొన్ని శాఖలు మాత్రమే ఈ 40 రోజులు ఆచరిస్తారు, ఇంకా కొంత మిగిలిన శాఖలు ఎందుకని ఆచరించటం లేదు? కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. కారణం ఏంటి అని ఆలోచన చేయాల్సిన వస్తుంది. యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేయాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. పారంపర్యాచారం అసలు ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎన్నోసార్లు మీ పారంపర్యాచారము నిమిత్తము వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు అని అంటాడు. పారంపర్యాచారాలు అంటే మా నాన్నగారు ఏదైతే చేస్తాడో నేను అది చేస్తా, మా తాతగారు ఏదైతే చేస్తాడో అదే నేనే చేస్తా, మా ముత్తాతలు మా వంశీయులు అందరూ కూడా ఏదైతే చేశారో అదే నేను చేస్తా. పారంపర్యాచారాలు కదా. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గ్రంథంలో లెండ్ డేస్ అని కానీ, శ్రమల దినాలని కానీ, బసం బుధవారాలని కానీ బైబిల్లో మనకు ఎక్కడ కనపడదు. కానీ మనము దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మేము ప్రార్థనే కదా చేస్తుంది 40 రోజులు, ఏం చేస్తున్నాము, ప్రార్థనే కదా చేస్తుంది మనం అనుకోవచ్చు. మేమేం చేయట్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలోకి వచ్చేసరికి చూడండి, ఒక వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో మొత్తం చివరి గ్రంథంలో 22వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనంలో, ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేదనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యంలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలంలో పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయనని ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇంకా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలోను, ఇంకా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలోను ఏముందిలే ప్రార్థనే కదా అని కలుపుకుంటూ తీసివేసుకుంటూ వెళ్ళిపోతే చాలా పరిణామాలు అనేవి ఉంటుందని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా గ్రంథం అనేది తెలియచేస్తుంది. గ్రంథం తెలియజేస్తుంది. వాస్తవానికి గ్రహించాల్సిన వస్తుంది. ఉదాహరణకి మన పిల్లలు కూడా ఆలోచన చేసినట్లయితే
మనం ఏదైతే వాళ్ళకి చెప్తామో వాళ్ళు ఆ చెప్పినవి చేయటానికి ఇష్టపడరు, కానీ చెప్పకుండా ఉంటామే అవి ఎక్కువగా చేస్తుంటారు. దేవుడు చెప్పినవి చేయకపోగా చెప్పనివి ఎక్కువగా చేస్తూ ఉంటాం. చెప్పకుండా చేస్తే చాలా ప్రమాదం అని గ్రంథం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే నోహుకి దేవుడు ఏం చెప్పాడు? చితిసారకం మ్రానుతో నువ్వు పడవ చేసుకోమని చెప్పాడు. దానినే తీసుకొచ్చాడు కాబట్టి, దానితోనే పడవ చేశాడు కాబట్టి అది మునగలేదు, తేలుతూనే వెళ్ళిపోయింది కదా, అవునా కదా? ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకి అహరోను కుమారులైన నాదాబు అబీహులు దోపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి యెహోవా ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞనే తీసుకుని రావటం వల్ల ఏం జరిగింది? కాలిపోయారు. తెలుసు కదా మనకి. ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే మనం చేయాలి. ఏదైతే ఆజ్ఞాపింపలేదో అది చెప్పలేదు కదా, పాపం చేయొద్దు అని చెప్పలేదు కదా. ఆ చెట్టుని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడంటే, పర్టికులర్గా దాన్ని ఖచ్చితంగా చేయమనే కదా తెలియజేస్తుంది. అలాగనే చేయమని చెప్తే ఖచ్చితంగా అందరం చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే తీవ్రంగా ఉంటాయి దేవుని దృష్టిలో పరిణామాలు, మనకందరికీ తెలుసు కదా. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యూదులు ఎవరో అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని, యేసుని సిలువ వేసింది ఏంటి అని అంటే, యూదులు ప్రధాన యాజకులు ఆయన ద్వేషించారు. మరి నువ్వు ద్వేషిస్తున్నావో అంగీకరిస్తున్నావో నాకైతే తెలీదు. నువ్వు ద్వేషిస్తున్నావో అంగీకరిస్తున్నావో నాకైతే తెలీదు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావో ద్వేషిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ముక్కుసూటిగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పాడు. ఈ బండ మీద ఏం కడతా అన్నాడు? కడతానని చెప్పాడు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పాడు. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి 11వ వచనంలో అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనేమో, అపవిత్రుడై ఉండేవాడు అపవిత్రుడిగా ఉండనేమో, నీతిమంతుడు నీతిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండ, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫా ఓమేగా, మొదటి వాడును కరపటి వాడును, ఆది అంతమునై ఉన్నాను అంటున్నాడు అనమాట. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏది చేయమన్నాడో ఏది చేయవద్దు అన్నాడో ఎవరో ఒకళ్ళు తోకపట్టుకుని ముందుకు వెళ్ళటం కాదు, కానీ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొని సమస్తమును పరీక్షించి మేలైందాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. సత్యమని చెప్పినందున నేను మీకు శత్రువునై అయ్యానా మీకు అంటే పౌలు గారు అంటాడు అపొస్తలుల కార్యాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యూదులు పరిచయులు అనేవాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా ద్వేషించారు అంటే, ఎలా ఈ శాస్త్రులు పరిచయులు ఎందుకు వాదనకు దిగారంటే, ఏమని వాదనకు దిగారంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవటానికి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని వచ్చి ముందుకు వెళుతున్నా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అని చెప్పేసి గొంతెత్తి ఆయన మాట్లాడుతున్నాడు.
మీరు గిన్నెయు 25వ వచనం, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు లోపల శుద్ధి చేయమంటున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషం నిండి ఉన్నవి. అలాగే వెలుపల మీరు మనుషులకు నీతిమంతులుగా నగబడుతున్నారు. వైట్ అండ్ వైట్, నీతిమంతులుగా కనబడుతున్నారు. వైట్ అండ్ వేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు. అందుకని ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అంటాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా నన్ను అసలు ఎందుకు పిలవటం, నా సన్నిధిలోకి రావటం ఎందుకు అని అంటాడు ముక్కుసూటిగా. వేషధారులతోనూ అక్రమంతో నిండి ఉన్నది. అయ్యో వేషధారులని శాస్త్ర పరిచయాలని ప్రతి దీనికి కూడా ముక్కుసూటిగా ఆయన మాట్లాడేవాడు. ముక్కుసూటిగా ఆయన మాట్లాడేవాడు అనమాట. ఇంకా మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో, మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ వెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటాడు. నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటాడు. ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా, ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంలో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకొనున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తున్నారు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని అంటున్నాడు. ఎంతో కోపంతో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా, ఎంతో కోపంతో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో గమనించినట్లయితే, అప్పుడు చూడండి, ఈ యూదులతో మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యూదులు ఎవరు? తన సొంత వంశస్థులే, సిలువ వేసింది కూడా వాళ్లే. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని ఆయన చెప్తుంటే, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారేమంటున్నారంటే, ఏమంటున్నారు? మేము అబ్రాహాము సంతానం, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుదురని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో ఖచ్చితంగా చెప్తున్నానని చెప్పి, నేను నా 38వ వచనంలో, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధిస్తున్నాను, నా సొంతగా నేనేం బోధించట్లేదు, నా ఎంత నేను ఈ లోకానికి రాలేదు, నన్ను పంపించిన నాకు ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్పాలో అదే మీకు చెప్తున్నాను, యూదులారా జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులనే బోధించుతున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుతున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను మా తండ్రి అబ్రహాం అన్నారు. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైన నన్ను మీరెప్పుడు చంప వెదుకుతున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయిస్తున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనను, మీరు మీ తండ్రి అయిన ఎడల, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు అని చెప్తుంటే వాళ్ళతో
మీరు నా బోధ విననేరక ఇనుట వలననే కదా. అప్పుడు గట్టిగా చెప్తున్నాడు, మీరు మీ తండ్రి ఎవరు? అపవాది అంటున్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలబడుతున్నావా, అసత్యమందు నిలబడుతున్నావా? నీ అంత నీవి ఇప్పుడు ఈ క్షణంలో పరీక్ష చేసుకోవాల్సిన వస్తుంది. నువ్వు సత్యమందు ఉన్నావా, అసత్యమందు ఉన్నావో పరీక్ష చేసుకోవాల్సిన వస్తుంది. మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవాల్సినారు. ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఎవరో? సాతాను. ఎప్పుడైనా సత్యమందు నిలిచున్నాడా? 1 పేతురు 5:8 ఏమంటాడు? ఎవరిని మృంగుదమా అని గర్జన సింహంలో వెతుకుతూ తిరుగుతున్నాడు, వాడు పనిలో వాడు ఉన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 12:9 సర్వలోకమును మోసపుచ్చటానికై పరలోకం నుంచి దిగివచ్చి అని అంటాడు. సర్వలోకాన్ని ఎవరిని ఏ విధంగా మోసగించాలో వాడికి బాగా తెలుసు. ఎవరికి ఏ బాణం వేయాలో వారికి బాగా తెలుసు. ఎవరెవరిని ఎట్లా పడగొట్టాలో చెడగొట్టాలో వాడికి బాగా తెలుసు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తాడు? నేను చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు వాళ్ళతో. ఎవడ ముందుకు రావట్లేదు, కానీ చంపాలని మాత్రం వెతుకుతున్నాడు. నువ్వు ఎట్లా దేవుని కుమారుడు అని చెప్పేసి. మా కళ్ళ ముందు యోసేపు మరియమ్మకు పుట్టిన వాడివే కదా, నువ్వు ఎట్లా దేవుని కుమారుడు అవుతావయ్యా అని అంటున్నారు. మా కళ్ళ ముందే మళ్ళీ పిల్లలు పుట్టారు కదా వాళ్ళకి. మత్తయి సువార్త 13:55 మళ్ళీ 4 మగపిల్లలు, ఇంకా మళ్ళీ కొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా. ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వెట్టా దేవుని కుమారుడు అవుతావు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. అనేకులు ఆయన వెంబడించి సువార్త నమ్ముతున్నారు, వీళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున? సత్యమందు నిలుస్తున్నామా, అసత్యమందు నిలిచి వ్యతిరేకిస్తున్నామా? జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదే 38వ అధ్యాయము, అదే మత్తయి సువార్త, క్షమించండి, అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 25 అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నన్ను నమ్మరు. నిజం చెప్పబోయా, నువ్వు నిజంగా వచ్చావా పైన నుంచి పరలోకం నుంచి, నిజంగా నేను దేవుని కుమారుడు అని అంటుంటే ఆయన ఏమంటున్నాడంటే, అందుకు యేసు మీతో చెప్పి తిని, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు. పైన వచనాల్లో నీవు క్రీస్తు అయితే చెప్పు, స్పష్టంగా చెప్పమని. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపడు అంటున్నాడు. అపహరింపడు. ఇంకా గమనించినట్లయితే అదే 38వ వచనంలో కూడా అదే 8వ అధ్యాయం 42 8వ అధ్యాయము 42వ వచనంలో 8వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమితురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు ఏమంటున్నారు? 44వ వచనంలో ఏమన్నారు వాళ్ళు?
అని చెప్పేశాడు. 45వ వచనంలో కిందకు గమనించినట్లయితే 46లో, నేను సత్యమనే చెప్పుచున్నాను, మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటల్లో వినను, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు ఏమన్నారు? యూదులు, నీవు సమరయుడవు, నువ్వు దయ్యం పట్టిన వాడివి అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచున్నారు, నేను నా మహిమను వెదకట్లేదు, వెదకుతూ తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే, వీళ్ళందరూ కూడా మత్తయి సువార్తలో కూడా 11వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా 16 నుంచి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని ఉండి పిల్లను గ్రోవి ఊదితిమే గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించనైతిరి కానీ మీరు రొమ్ము కొట్టుకొనకపోతిరి. చెలికాండ్రతో పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగయ్యకు వచ్చిన కనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అన్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతూను మద్యపానీయం శృంఖలను పాపులను స్నేహితులని వారు అనుచున్నారు. అయినను జ్ఞానము అనే క్రియలను బట్టి తీర్పు పొందినా నేను. కాబట్టి వీళ్ళతో ఇంత డిస్కషన్ జరుగుతుంది. అలాగని ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ చనిపోయే సమాజం బట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వెంబడించారు కదా, ఆయన శిష్యులు ఏదైనా వెంబడించి వాళ్ళు ఏమైనా వీటిని ఏమైనా పాటించినట్లుగా మనకు కనపడిందా అంటే ఎప్పుడు ఎక్కడ కూడా ఈ లెంట్ డేస్ అనే సందర్భమే కనపడదు, శ్రమల దినాలనే కనపడదు, ఎక్కడ కూడా భస్మ బుధవారాలని బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనపడదు మనకి. అయినా సరే మనం దీన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాం. బైబిల్లో లేని విషయాలని పట్టుకుని వేలాడుతూ ఉంటాం కదా. కానీ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఈ యూదులు ప్రధాన యాజకులు ఆయన ద్వేషించేశారు, ఆయన సిలువ వేశారు. యేసుని సిలువ వేసింది ఏంటంటే వీళ్ళ యొక్క అజ్ఞానము. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? మనం జ్ఞానవంతులుగా ఉన్నామా, అజ్ఞానంలో ఉన్నామా? మనము కూడా మన అందరి కొరకు యేసు సిలువలో చనిపోయాడు. నేడు మరలా ఆయనను ఏం చేస్తున్నాం? మనం మళ్ళీ సిలువ వేస్తున్నాం, సంవత్సరం సిలువ వేస్తున్నాం, సంవత్సరం పుట్టిస్తున్నాం. యేసు సిలువ వేసింది ఏమిటి అని అంటే మనుషుల అజ్ఞానము. లోకము ఆయన మూలం కలిగిన కానీ ఆయనను లోకం ఎరగలేదు అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 10-11 వచనాల్లో, లోకము ఆయన మూలముగా కలిగిన కానీ ఆయనను కనుగొనలేదు అంటాడు. అయితే ఆ అజ్ఞాన కాలంలో ఏం చేశాడంటే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని అపోస్తలుల 17వ అధ్యాయం 30వ వచనం తెలియజేస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో అయితే తెలిసి తెలియనట్టుగా ఉన్నాడు, కానీ దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా మారు మనసు పొందాలని అపోస్తలుల 17:30లో తెలియజేస్తున్నాడు. మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటాడు. అందుకని యాకోబు రాసిన పత్రికలో కూడా మీరు వినివారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మిమ్మల్ని ఎవరు కూడా మోసపుచ్చుకోకుండా చూసుకోమంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వస్తారు. ఎవరి చేతిలోనూ మోసపోకూడదు. నువ్వు జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానం నీలో ఉండాలి. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా మద్యపానం చేస్తాడా? జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా అల్లరి చిల్లరగా చేయడు. జ్ఞానవంతుడు తల్లిని ద్వేషించడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు. జ్ఞానవంతుడు సమాజంలో ఎలాగ ఉండాలో, ఇంట్లో ఎలాగ ఉండాలో, కాలేజీలో ఎలాగ ఉండాలో జ్ఞానవంతుడు నడుచుకుంటాడు.
అవునా? ప్రతిదానికి ఏం కావాలా? జ్ఞానం కావాలా. జ్ఞానం కావాలా. జ్ఞానం ఉంటే నిన్నెవరు మోసం చేయలేరు, నువ్వు చూసుకోగలవు కదా. జ్ఞానం లేకపోతే మోసపోతావు, ఖచ్చితంగా మోసపోతావు. కాబట్టి మనుషులు దేవుని సిలువ వేసింది ఏంటంటే అజ్ఞానం. మనుషులు అజ్ఞానం. ఆయన దేవుని కుమారుడని నమ్మలేదు వీళ్ళు. ఏ కాడికి ఆ ప్రశ్నలు వేస్తూ ఆయన విసిగించేశారు. అయినప్పటికీ ఆయన ఒకానొక సందర్భంలో యోహాను బాప్తిస్తుంటే ఈయన కూడా వెళ్ళి ఇప్పటి కాని అని చెప్పేసి బాప్తిస్మ తీసుకుని వస్తే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఈయన ఏమంటాడో ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, ఈ బాప్తిస్మం అనేది పరలోకం నుండి కలిగిందా మనుషుల నుంచి కలిగిందా అంటాడు. ఒక్కడికి నోరెత్తకుండా మెలకుండా ఊరుకున్నారు. ఎందుకంటే దేవుడి నుంచే కలిగింది బాప్తిస్మం అంటే, మరి మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదని అంటాడు. మనుషుల నుంచి కలిగిందంటే మరి మీరు ఎందుకు ఖండించలేదు అంటాడు. మరి మీరు ఎందుకు ఖండించలేదు? మీరు దేవుని బిడ్డలు కదా, మీరు పరిచయాలు కదా, మీరు ఎందుకు ఖండించలేదు అతన్ని అంటాడు. దీనికి మీరు సమాధానం చెప్తేనే నేను దానికి ఈ అధికారం మీకు ఎవడిచ్చాడని అడిగారు వాళ్ళందరూ కూడా. పాపుల్ని క్షమించడానికి, స్వస్థతలు చేయడానికి నీకు అధికారం ఎవడిచ్చాడని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే యోహాను బాప్తిస్మం అనేది పరలోకం నుంచి కలిగిందా మనుషుల నుంచి కలిగిందా, దీనికి సమాధానం మీరు చెప్తే నేను దానికి సమాధానం చెప్తానన్నాడు. అనేక వాదనలు జరిగినాయి, వాదించారు వాళ్ళు. కాబట్టి నీవు నేను కూడా ఏ పరిస్థితిలో ఉన్నాం? మనుషులకు ఉన్న ద్వేషం ఏంటంటే ఇది తండ్రి బోధ అని, నాది కాదని, నన్ను పంపిన వానిదని యోహాను సువార్త 8:26 చెప్పాడా? చెప్పలేదా? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, మనుషుల అజ్ఞానం వలన లోకం ఆయన మూలం కలిగినని ఆయన కనుగొనలేదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటినో మారుమనసు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి, మారుమనసు పొందేవో పొందలేదో నాకైతే తెలియదు, కానీ ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత మీరు సత్యమును గ్రహించెదరు, ఇప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాడు. సత్యమును ప్రేమించి దానికి మీరు విధేయులు కావాలని చెప్పాడు అని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులకు ఉన్న ద్వేషం ఏంటంటే ఇది తండ్రి బోధ కాదు అని అంటారు. యేసుప్రభు చెప్పేది తండ్రి బోధ కాదు అని ఖండించేశారు. నన్ను పంపిన వానిదే అని యేసుప్రభు చెప్తుంటే నీకు దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిన మాటలు మాట్లాడుతున్నావు అంటున్నారు. ఎవరిని? ప్రభుని యేసుక్రీస్తు వారిని. వీళ్ళకి దెయ్యం పట్టిందా, ఆయనకి పట్టిందా? జాగ్రత్త గమనించినట్లయితే ఇది తండ్రి బోధే, క్రీస్తు బోధించుతున్నాడు అని చెప్పేసి యోహాను సువార్త 7:16 నుంచి గమనించినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 16 నుంచి చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 16 నుంచి గమనించినట్లయితే, అందుకు యేసు నేను చే బోధ నాది కాదు, ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకొనును అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ వెలుగును ప్రేమించలేదు, చీకటినే ప్రేమిస్తున్నాం. అరే బాబు, వెలుగు కావాలా చీకటి కావాలంటే నాకు చీకటే ఇష్టం అంటున్నారు. యోహాను సువార్త 3:19 అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏదంటే ఇష్టం మనకి? చీకటి అంటే ఇష్టమా, వెలుగంటే ఇష్టమా? చీకటినే ఇష్టపడుతున్నారంట మనుషులు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లుగా
వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు, ఎందుకంటే అన్ని బయటపడిపోతాయి కదా. సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నిన్ను నువ్వు మోసుకుపోవద్దు అని చెప్పేసి అదే మొదటి యోహాను పత్రికలో కూడా తెలియజేస్తాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము. శిష్యులు ఏం చెప్తున్నారంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమే లేదు, ఆయనతో కూడా సహవాసం చేయవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును ధరింపుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఖచ్చితంగా ఉండదు. చిన్నపిల్లారా జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేస్తున్నారు అంటున్నాడు. రోమిల్కి రాసిన పత్రిక 1:18లో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దుర్నీతి పక్షాన ఎక్కువగా నిలబడుతున్నాం మనం. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం బయలుపరచబడుతున్నది అంటున్నాడు అన్నమాట. దుర్నీతి వైపు నుంచి ఉంటున్నామా, నీతి వైపు నుంచి ఉంటున్నామా? ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఇంకా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా మోషే ఇట్లా అన్నాడు కదా, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టింతును, ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆయన మాట వినుకోకుండా కుడి ఎడమకు తొలగిపోతే ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని ఖచ్చితంగా గ్రంథం తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పరు మీకు. ఎప్పుడు ఆశీర్వాదాలే చెప్తారు కానీ ఈ విషయం చెప్పరు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు, నేను మీతో సత్యమాడినందున మీకు శత్రువైన అయితేనా, ఈ సత్యం చెప్పినందువల్ల మీకు శత్రువుని అయితేనా అని అంటాడు అన్నమాట. కాబట్టి మనుషులకు కలిగి ఉన్న అసూయ పిలాతు మాట, నేను ఎవరిని విడుదల చేయాలని బరబ్బాని విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారా అంటే ఈ యూదులు ఏమన్నారు, మాకు బరబ్బానే కావాలని మత్తయి సువార్త 27వ అధ్యాయం 17-18 వచనాల్లో మనకు కనపడుతుంది. సత్యం విని దానికి విధేయత చూపాలని ప్రభువు కోరుచున్నాడు. సత్యాన్ని విన్నప్పుడు ఏం చేయాలా? తెలియనప్పుడు తెలియనట్టుగా ఉన్నావు, తెలిసినప్పుడు నీకు ఏం చేయాలా? దిద్దుబాటు చేసుకోవాలి కదా. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి గమనించినట్లయితే 25వ వచనంలో నుంచి 26 వచనాల వరకు 25-26లో ఏమంటాడు? మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితేమా ఆత్మను అనుసరించి అక్రమంగా నడుచుకుందాము. క్షమించండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకున్నవాడు అయితే క్రమముగా నడుచుకుంటావు. ఒకరినొకరము వివాదమునకు రేపక, ఒకరి యందు ఒకరు అసూయ పడక, వృధాగా అతిశయపడక ఉందుము అని తెలియజేశాడు. ఇంకా కీర్తనల గ్రంథం దీనికి ఉదాహరణకు గమనించినట్లయితే దిద్దుబాటు చేసుకోవాలని
కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో కూడా ఒక మాట మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, ఉంటే సరిగా ఉండు లేకపోతే గెట్అవుట్ అంటాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం నుంచి గమనించినట్లయితే, భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధనను నీ నోట వచ్చించేదేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, చెప్పిన మాట వినవు కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనకకు తోసేదవు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీ సాంగత్యం చేసేదవు, కీడు చేయవాలని నీవు నోరు తెరచున్నావు, నీ నాలుక కపటం కల్పిస్తున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెమ్మ చెప్పుతున్నావు, నీ తల్లి కుమారుడి మీద అపనందం మోపుతున్నావు, ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని అనుకుంటువి, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడు కూడా లేకపోవును అని చెప్పేసి అక్కడ గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి మనుషులు కలిగి ఉన్న అసూయ వలననే ఏం చేశారు, మాకు బరబ్బానే కావాలి, యేసొద్దు అని చెప్పేశారు. ఎవరు? అప్పుడున్న యూదులు. పౌలుకు అడ్డగించిన యూదులు అసూయ చేత పౌలుని స్వార్థ కూడా చేయనీలా. పౌలు స్వార్థ ప్రకటిస్తుంటే ఆయనకు కూడా వీళ్ళు అడ్డొచ్చేశారు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 24 నుంచి గమనించినట్లయితే, అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 24వ వచనం నుంచి గమనించినట్లయితే, తర్వాత సిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి, మరియు పెర్గేలో వాక్యం బోధించి అతాలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృప అప్పగింపబడిన వారై మొదట బయలుదేరి అంతిమేకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నిటిని కూడా సంగతి వివరించిరి. ఎన్నోసార్లు వీళ్ళకి ఎన్నో ఆటంకాలు కలిగినాయి, ఎన్నోసార్లు ఆటంకాలు కలిగించారు. సత్యాన్ని విని దాన్ని విధేయత చూపాలని ప్రభు కోరుచున్నాడు. మనుషులు అబద్ధ సాక్ష్యం, మనుషుల చేత ఏం చేయించారు వీళ్ళు యేసు ప్రభుని చంపడానికి? అబద్ధ సాక్ష్యం కావాలి కదా, ఎవరొకరిని అబద్ధ సాక్ష్యం మోపిరి. యేసుని సిలువ వేసి చంపాలని అబద్ధ సాక్ష్యం వెదకిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59 నుంచి 60 వచనాల్లో అబద్ధ సాక్ష్యం, మరి కోర్టులో అబద్ధ సాక్ష్యం పలికితేనే కనుక ఏదో ఒకటి అక్కడ నిర్ధారణ చేస్తారు. కాబట్టి 26వ అధ్యాయంలో అబద్ధ సాక్ష్యాన్ని వెతికి మరి చెప్పి చంపించారు. 59-60 వచనాల్లో 59-60 వచనాల్లో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తొదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పాను. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా, నీవు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే ఈ మాట మీతో చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్చును కూర్చునిటయు ఆకాశమేరకు రూఢై వచ్చుటయు సూత్రనగా చెప్పే ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకొని, వీడు దేవదోషణ చేశాడని మనకి సాక్షులతో ఇంకేం పని, మన కళ్ళ ముందే ఇట్లా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి, ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేం తోచున్నది అని అడిగి, అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు ఆయన వారిని ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి. కొందరు ఆయనను అరచేతితో కుట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో చెప్పుకొని మని ముఖం మీద ఉమ్ము వేసి హేళన చేసి ఆయన్ని సిలువ వేసేశారు. మరి వీళ్ళు జ్ఞానవంతులు అంటారా లేకపోతే అజ్ఞానవంతులా?
అబద్ధ ప్రవక్తలు బోధల విషయమై జాగ్రత్త పడ్డని మత్తయి సువార్త 7:15 కూడా తెలియజేశాడు. మీలో అబద్ధ బోధకులు ఉన్నారని జాగ్రత్త పడాలని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు తెలియజేస్తుంది. ఎప్పటికీ అబద్ధ బోధకులు లోకంలో బయలు వెళ్ళారు అని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం కూడా తెలియజేస్తుంది. చూడండి, ఆ మాట చూసి ముగించేసుకుందాం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లు, ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవక్తల లోకములకు బయలువెళ్ళిరి కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధము కానిది. దీనిని బట్టియే దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విని సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలోనున్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆ పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నవాని కంటే, లోకంలో ఎవడున్నాడు? సాతానుడు. సాతాను కంటే గొప్పవాడు. మీరు జయించి ఉన్నారు. మీరు లోక సంబంధులు కనుక, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు మాట్లాడదురు. లోకము వారి మాట వినను. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు మనం ఎంత చెప్పినా, చెవులో శంఖ ఊపినా సరే, చెవులో శంఖ పెట్టి మైకి పెట్టి ఊదినా సరే మన మాట వినడు. ఇందువలన మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిస్తున్నాము అంటున్నాడు అనమాట. ఇంకా అదే 2వ అధ్యాయం 18-19 కూడా, అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాల్లో కూడా, చిన్నపిల్లారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు కదా, ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీనివల్ల తెలుసుకుంటున్నాం. వారు మనలో నుండి వెళ్ళిరి. వారు మనలో నుండి, ముందు అందరూ ఒకటే యూనిఫామ్. మొదటి శతాబ్దంలో అందరూ ఒకటే యూనిఫామ్ ఉంది. దేవుడు ఒక్కడే అని నమ్మారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే అని నమ్మారు. పరిశుద్ధాత్మ ఒక్కడే అని నమ్మారు. సంఘం కూడా ఒక్కటే అని నమ్మింది. కానీ తర్వాత రాను వారు మనలో నుండి వెళ్ళిరి కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు అని చెప్పేసి గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అబద్ధము, ద్వేషము, అసూయ, అజ్ఞానంతో చెప్పే బోధల ఎలా జాగ్రత్త కలిగి ఉండాలని యెషయా గ్రంథములో 34:16 అందుకనే చెప్పాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. 1 దశలోనికి రాసిన పత్రిక 1:21 సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేపట్టండి. ఎవరో చెప్పారు, ఎవరు వచ్చారో వెళ్ళారని కాదు. ఎవరో వచ్చారు, చెప్పారు, వెళ్ళారనేది కాదు. అప్పుడున్న వాళ్ళు వాళ్ళు పౌలు శీలలో చెప్తుంటేనే వీళ్ళు చెప్పేది బైబిల్లో ఉందా లేదని చెప్పేసి వాళ్ళు దినదినం చూసేవాళ్ళు అంట. అపోస్తలుల 11వ అధ్యాయంలో ఉంటుందా ఆ వచనం. పరీక్షిస్తేనే మనకి సత్యం ఏంటనేది, సత్యం చాలా దూరంగా ఉంటుంది. దాన్ని గ్రహించాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం చూసుకుని ముగించేసుకుని చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. జాగ్రత్త, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ తల కింద లేకపోతే మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు అనే రోజు అనేది ఉంటుందని చెప్పేసి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అనేది ఉంది. మనం చిన్నపిల్లప్పుడు అంటే తెలిసి తెలియక చేసాం. ఇప్పుడు పెద్దవాడమై పిల్లవాని చేష్టలు మానేయాల్సిన అవసరం ఉంది కదా. అందుకని 1 కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఏమంటాడు? 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచిని, పిల్లవానినై యోచించుదిని. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేస్తుని. పిల్లవాని చేష్టలు
మానివేసి తిని మానేయాల్సిన అవసరం అనేది ఉంది. పిల్లాని చేష్టలు, తెలిసి తెలియని చేష్టలు మానేయాల్సిన అవసరం ఉంది. వయసు వచ్చినా సరే అదే కొనసాగిస్తే ఉండకూడదని తెలియజేస్తుంది. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకం ఏం చేస్తే అది మీరు చేయకూడదు, మీరు ప్రత్యేకంగా ఉండాలంటాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలం సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేందు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరం పొందండి. రూపాంతరం పొందాల్సిన అవసరం అనేది ఉన్నది. మరి ఎంతవరకు అయితే వాక్యాన్ని చదువుతున్నామో, ఎంతవరకు అయితే గ్రహిస్తున్నామో, మీరు వినివారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకుంటున్న వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండని వాక్యం అయితే ఖచ్చితంగా తెలియజేస్తుంది. మీరు విన్న సంగతులు చేస్తుంది. తాము నిల్చున్నామని తలంచుకొని పడకుండా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనంతటి మనమే మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాల్సిన అవసరమని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. ఎప్పటివరకు ఓపికతో చక్కగా మీ అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తూ ముగించేస్తున్నాను.